ప్రభువా నీ సన్నిధి పూజలు చేయగ నా పెన్నిధి చేరితి ప్రభువా నీ సన్నిధి పూజలు చేయగ నా పెన్నిధి పాడి స్తుతిల్తును నీ దివ్య నామము పాడి స్తుతిల్తును నీ దివ్య నామము వరములు చిందే ఈ దివ్య బలిలో వరములు చిందే ఈ దివ్య బలిలో చేరితి ప్రభువా నీ సన్నిధి. నీవు నా మొర విందు కనుక నేను నీకు విన్నపం చేయుచున్నాను. నీవు చెవి యొగ్గి నా పలుకులు ఆలింపుము. నన్ను నీ కంటిపాప వలె కాపాడుము. నన్ను నీ రెక్కల మరుగున దాచి ఉంచుము. పిత పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్ర ఆత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. నీ ఆత్మతోనూ ఉండునుగాక. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 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 క్రీస్తునాథునియందు ప్రియులకు సహోదరి సహోదరులారా, ఈ యొక్క దివ్య బలి పూజలో మనమంతా కూడా ప్రత్యేకంగా దేవుని యొక్క వాక్కును ఆలకిస్తుండగా, భూమి ఆకాశంలో గతించిన దేవుని యొక్క వాక్కులో ఎలాంటి మార్పు ఉండదు. దేవుని యొక్క వాక్కు నిరంతరమైనటువంటి వాక్కుగా, దేవుని యొక్క వాక్కు ఎంతో శక్తివంతమైనదిగా మనం ఈరోజు సుశేషపట్నంలో వింటూ ఉన్నాం. మరి యొక్క దివ్య బలి పూజలో మనం అందరూ కూడా పాల్గొనబోతుండగా, ఈ యొక్క తపస్కాలంలో దేవుని యొక్క వాక్కుకు ప్రాధాన్యత ఇస్తూ, వాక్కును గురించి మనం ధ్యానిస్తూ ఈ యొక్క దివ్య బలి పూజలో పాల్గొందాం. మనం చేసిన తప్పిదములను ఆ యొక్క ప్రభువుకు సమర్పించుకుందాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏల అయినా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసితిని. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యక అయిన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలయునని బ్రతిమాలుకొనుచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనల్ని నిత్య జీవితమునకు చేర్చునుగాక. ఆమేన్. ప్రభువా దయచూపము. ప్రభువా దయచూపుము. క్రీస్తువా దయచూపము. క్రీస్తువా దయచూపుము. ప్రభువా దయచూపము. ప్రభువా దయచూపుము. ప్రార్థించదము. ఓ ప్రభువా, నీ అనుగ్రహపూరిత సహాయముతో మమ్మ ఆదుకొను. మేము నీ సేవకు అంకితమవునట్లు కృపచూపము. కరుణతో మాకు నీ తోడ్పాటును అన్ని వేళలా అందించుము అని అర్థించుచున్నాము. మీతోనూ పవిత్ర ఆత్మతోనూ కలిసి యుగములు జీవించుచు పాలించు మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మొదటి పట్టణము, ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయము, పరిశుద్ధ వచనములు 1 మరియు 5 నుండి 9 వరకు. ఇజ్రాయేలీయులారా, నేడు నేను మీకు బోధించుచున్న చట్టములను, విధులను పాటింపుడు. అట్లు చేయుదురేని మీరు బ్రతుకుదురు. మీ పూర్వుల దేవుడైన ప్రభు మీకొసగిన నేలను స్వాధీనము చేసుకొందురు. ప్రభువైన దేవుడు నన్నాజ్ఞాపించినట్లే నేను మీకు అతని విధులను, చట్టములను బోధించితిని. మీరు ఆక్రమించుకొని స్వాధీనము చేసుకోబో నేల మీద ఈ ఆజ్ఞలన్నింటినీ పాటింపుడు. మీరు ఈ విధులన్నింటినీ అనుసరింతురేని ఇతర జాతులు మీరెంత వివేకవంతులో, ఎంత విజ్ఞానవంతులో గుర్తింతురు. వారు ఈ విధులను గూర్చి విన్నప్పుడు ఈ మహాజాతికి ఇంతటి వివేకము, విజ్ఞానము అబ్బినది గదా అని విస్తుపోవుదురు. అవును, మరి మన దేవుడు పిలవగానే పలుకును. ఏ జాతి జనులకైనను, ఎంత గొప్ప జాతి జనులకైనను వారి దేవుడు మన దేవుని వలె చేరువలో నుండునా? ఏ జాతికైనను, ఎంత గొప్ప జాతికైనను
నేను ఈనాడు మీకు వినిపించిన న్యాయబద్ధమైన విధుల వంటి ఆజ్ఞలు చట్టములు కలవా? కానీ జాగ్రత్త, ఆనాడు మీరు కనులారా గాంచిన అంశములను మరువకుడు. జీవితాంతము వానిని జ్ఞప్తికి ఉంచుకొనుడు. వానిని మీ కుమారులకు మనువలకు కూడా తెలియజేయుడు. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రభువు మీతో ఉండునుగాక, నీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత మత్తయి గారు వ్రాసిన సువిశేషములోని భాగము. ప్రభువా నీకు మహిమ కలుగునుగాక. మత్తయి సువార్త 5వ అధ్యాయము పవిత్ర వచనములు 17 నుంచి 19 వరకు. నేను ధర్మశాస్త్రమును ప్రవక్తల ప్రబోధమును రద్దు చేయవచ్చితనని తలంపవలదు. నేను వచ్చినది వానిని సంపూర్ణ మునచ్చుటకే గాని రద్దు చేయుటకు కాదు. పరలోక భూలోకములు గతించినను ధర్మశాస్త్రములోని ఒక అల్పక్షరమైనను ఒక పొల్లు అయినను వ్యర్థముగాక అంతయు నెరవేరునని నొక్కి వక్కానించుచున్నాను. కాబట్టి ఎవడు ఈ ఆజ్ఞలలో ఏ అత్యల్పమైన దానినైనను భంగపరిచి అట్లు జనులకు బోధించునో అట్టివాడు పరలోక రాజ్యమున అత్యల్పుడుగా పరిగణింపబడును. ఎవడు ఈ ధర్మశాస్త్రమును ఆచరించి అట్లు జనులకు బోధించునో అటివాడు పరలోక రాజ్యమున అత్యధికుడుగా పరిగణింపబడును. ఇది క్రీస్తుని సువిశేషము. క్రీస్తువా నీకు స్తుతి కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. క్రీస్తునాథునందు ప్రియులకు సహోదరి సహోదరులారా, మనం ఈరోజు పట్టణంలో విన్న విధముగా ఈ యొక్క పట్టణముల్లో మొట్టమొదటి పట్టణంగా మనం ధ్యానించుకున్నట్లయితే ఇజ్రాయెల్ ప్రజలను దేవుడు ఏ విధంగా దీవించాడో, వారికి ఎంత జ్ఞానమును ఎంత బుద్ధిని మరి వాటి యొక్క తెలివితేటలకు సర్వమానవాళికి కూడా ఆశ్చర్యచకితులవుతారు అని మనం మొదటి పట్టణంలో ఆలకించి ఉన్నాం. మరి సువిశేష పట్టణంలో మనం వింటూ ఉన్నాం, యేసు ప్రభు ఈ యొక్క ధర్మశాస్త్రమును ప్రవక్తల ప్రబోధమును రద్దు చేయడానికి రాలేదు, దాన్ని సంపూర్ణం చేయడానికి వచ్చి ఉన్నాను అని తెలియజేస్తున్నాడు. మన యొక్క క్రైస్తవ జీవితాన్ని మనం గమనించుకుంటే మన యొక్క ప్రభువు ప్రవక్తల యొక్క ప్రవచనాలను నెరవేరుస్తూ వస్తూ ఉన్నాడు. మరి ముఖ్యంగా ఈ లోకానికి ప్రభు రక్షకుడిగా రావడం, ఒక కన్యక ద్వారా పుట్టడం అనేది యెషయా గ్రంథంలో వింటూ ఉన్నాం. మరి అదేవిధంగా ఏ విధంగా మోషే ఎడారిలో సర్పమును ఎత్తాడో ఆ విధంగా క్రీస్తు శిలువ మీద ఎత్తబడి రక్షణగా మారాడని ఈ విధంగా మనం పోల్చుకుంటూ చూస్తే ఈ యొక్క నూతన నిబంధన అంతా కూడా పాత నిబంధనలో ఇమిడి ఉన్నది లేదా దాగి ఉన్నది. మనకు కనిపించకపోయినప్పటికీ ఈ యొక్క నూతన నిబంధన పాత నిబంధనలో ముందుగానే ఉన్నది. కేవలం ఈ యొక్క నూతన నిబంధన ప్రభువు నుంచి మనకు బయలుపడుతున్నది, అనగా బయటకు వస్తూ ఉన్నది. ప్రవక్తల ప్రవచనాలు ఏ విధంగా నెరవేరుతున్నాయో మనం వింటూ ఉన్నాం. అంతేకాదు గమనించాలి, రాబోతున్న రోజుల్లో కూడా దర్శన గ్రంథం వరకు ఇవ్వబడిన ప్రతి వచనము నెరవేరబోతుంది. ఇది మన క్రైస్తవ విశ్వాసం. ఇది జరుగుతున్నటువంటి సంఘటనలు మన కంటికి అద్దినట్టుగా మనకు కనబడుతున్నటువంటి విషయాలు. కావున ప్రియ సహోదరి సహోదరులారా, క్రైస్తవులమైన మనము ఈ యొక్క తపస్కాలంలో మొట్టమొదటిగా ఈ యొక్క పరిశుద్ధ గ్రంథం నెరవేరబడుతుంది.
ఈ యొక్క పరిశుద్ధ గ్రంథంలో ఉన్న ప్రవచనాలన్నీ కూడా ఖచ్చితంగా నెరవేరుతాయి అనే విశ్వాసం మనందరిలో ఉండాలి. అంతేకాకుండా ప్రభువు మనకు 18వ వచనంలో మనం వింటూ ఉన్నాం, పరలోకము భూలోకము గతించిన ఒక అల్పక్షరమైనను ఒక పొల్లు అయినను వ్యర్థము కాక అన్నీ కూడా నెరవేరుతాయి. ఇంత ఖచ్చితంగా ప్రభు చెప్తున్నప్పుడు నీకు నాకు ఉండవలసిన విశ్వాసం ఎలాంటిదంటే, మనమందరం ఖచ్చితంగా ప్రభువుతో ఒకరోజు మనము పునర్జీవితులై లేస్తాము. కొత్త జీవితాన్ని మనం పరలోకంలో పొందుకుంటాము. ఎందుకంటే అది మనకు ఇవ్వబడింది, పరిశుద్ధ గ్రంథంలో ఇవ్వబడింది. ఈ యొక్క పరిశుద్ధ గ్రంథంలో ఉన్న ప్రతిదీ కూడా నెరవేరుతాయని నీవు నేను క్రైస్తవులుగా నిరీక్షణ కలిగి జీవించాలి. ఆ యొక్క నిరీక్షణ కలిగి ఉండడం అంటే దానికోసం వేచి చూస్తూ ఉండడం. ఇజ్రాయెల్ ప్రజలు ఏ విధంగా అయితే ఇదిగో మెస్సయ్య ఒక రోజు వస్తాడంట, ఆ మెస్సయ్య మనందరినీ కూడా రక్షిస్తాడంట అనేటువంటి ప్రవచనం నెరవేరుతుంది అనే ఆశతో నిరీక్షించారు. మరి యేసు ప్రభు పునరుత్థానమైన తర్వాత నేను తిరిగి వస్తాను అన్నప్పుడు శిష్యులు సైతం యేసు ప్రభు తిరిగి వస్తాడని నిరీక్షణ కలిగి ఉన్నారు. అనగా మన క్రైస్తవ జీవితం ఏమిటంటే, మొట్టమొదటిగా దేవుని యొక్క వాక్కు బలమైనది, శక్తివంతమైనది. దేవుని యొక్క వాక్కును ఆ యొక్క ప్రభు సంపూర్ణం చేయడానికి వచ్చాడే కానీ రద్దు చేయడానికి కాదని. మూడవదిగా మనమందరము కూడా ప్రవక్తలు మరియు పునీతులు యేసు ప్రభు కోసం వేచి చూసిన విధంగా నిరీక్షణ కలిగి మనం వేచి చూడాలని మనకు వాక్యం తెలియజేస్తుంది. మరి చివరి అంశముగా ప్రియ సహోదరి సహోదరులారా, నీవు నేను గుర్తు చేసుకోవాలి, ఏ వ్యక్తి అయితే ఈ యొక్క ధర్మశాస్త్రమును లేకపోతే ఈ యొక్క పరిశుద్ధ గ్రంథమును ఇతరులకు తెలియజేస్తాడో, దాన్ని తక్కువ చేసి మాట్లాడకుండా దాన్ని ఎక్కువ చేసి మాట్లాడతాడో, లేదా దాన్ని పాటిస్తూ ఇతరులకు తెలియజేస్తాడో, ఆ యొక్క వ్యక్తి పరలోకంలో అత్యధికుడుగా నిలబెడతాడు దేవుడని తెలియజేస్తున్నాడు. మనం అందరం కూడా వాక్యం చెప్పడం నేర్చుకుంటాం, చెప్తాం, ఇతరులకు కూడా చెప్తాం ఎన్నో సాక్ష్యాలు. కానీ దీనిని పాటిస్తూ మనం ముందుకు వెళ్ళడం అనేది చాలా కష్టతరమైనది. కానీ ప్రభు ఈరోజు మనకు తెలియజేస్తున్నారు, ఎవరైతే ఈ యొక్క బోధనను ఆలకించి పాటిస్తాడో లేదా పాటించి బోధిస్తాడో వారిని అత్యధికుడుగా దేవుడు నిలబెడతాడని, ఎవరైతే పాటించకుండా కేవలం వాక్యాన్ని చెప్తారో వారి పరలోకంలో అత్యల్పులుగా పరిగణిస్తాడని మనకు వాక్యం తెలియజేస్తుంది. అనగా ఈ యొక్క వాక్యము కూడా ఖచ్చితంగా ఒకరోజు నెరవేరబోతుంది నీ జీవితంలో, నా జీవితంలో. కావున ఈ యొక్క పరిశుద్ధ గ్రంథంకు ఉన్నటువంటి విలువను మనం గుర్తించాలి. ఇది ఏదో ఒక పుస్తకమని, ఏదో కథలు ఉన్నటువంటి ఒక పుస్తకంగా మనం పుస్తకాల్లో పడేయకుండా దాన్ని చాలా జాగ్రత్తగా పరిశుద్ధంగా పఠించాలి, పరిశుద్ధంగా బైబిల్ని జాగ్రత్తగా ఉంచాలి. అంతేకాదు ఆ యొక్క గ్రంథంలో ఉన్నటువంటి విషయాలను మనం విశ్వాసంతో స్వీకరిస్తూ దాన్ని మనం పాటిస్తూ ఇతరులకు కూడా తెలియచేద్దాం. ఈ యొక్క పరిశుద్ధ గ్రంథంలో ఉన్న ప్రవచనాలన్నీ కూడా నెరవేరాలని మనం ప్రార్థన చేద్దాం. మరి రాబోతున్న తరాల వాళ్ళకు కూడా ఈ యొక్క పరిశుద్ధ గ్రంథాన్ని మనం అందిద్దాం. పిత, పుత్ర, పవిత్ర ఆత్మ నామమున ఆమేన్. సహోదరి సహోదరులారా, నేనును మీరు అర్పించిన ఈ బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి అంగీకారం అనుటలా ప్రార్థింపము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనముల కొరకును తన పవిత్ర శ్రీసభ ప్రయోజనముల కొరకును నీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించును గాక. ఓ ప్రభువా, రక్షణదాయకమైన ఈ బలి మా అపరాధములన్నింటినీ కడివేయును గాక. తద్వారా మా జీవితంలో నీ సర్వశక్తికి ప్రీతిని కలిగించు బలి అర్పణములుగా రూపొందినట్లు అనుగ్రహింపము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్.
ప్రభువు మీతో ఉండునుగాక. నీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభువు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము, న్యాయము. ప్రభు అయిన దేవ, పావన పిత, సర్వశక్తుల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను మీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకం. ఏలైనా మేము నిగ్రహముగా జీవించుచు నీకు కృతజ్ఞత తెలుపవలేనని నీవు చిత్తగించితివి. ఈ విధంగా పాపపూరితమైన మాలోని అహంభావమును విడనాడి నీవు మమ్ము కనికరముతో ఆదరించినట్లే మేము కూడా నిన్ను పోలి అవసరములో ఉన్న పేదలను, బాధితులను జాలితో ఆదరింపగలుగుదుము. కావున అగణిత దూతలతో ఏకమై మేము స్తుతి గీతములతో నిన్ను గణపరచుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు, పవిత్రుడు, పవిత్రుడు. పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండియున్నవి. మహోన్నతమున హోసానా. ప్రభువు నామమున వేంచేయువాడు ధన్యుడు. మహోన్నతమున హోసానా. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞత వందనము చెప్పి తురించి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకుని భుజింపుడు. ఏలైనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముననే భోజనానంతరం పాత్రమునందుకొని మరలా మీకు కృతజ్ఞత వందనము చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారపోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము నీ మరణమును ప్రకటించెదము, నీ ఉత్థానమును చాటెదము. నీవు మరల వచ్చు వరకు వేచి ఉందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవనసు అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. మీ సముఖము నిలిచి మీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులుగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారు మగ మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించిన నీ శ్రీ సము జ్ఞాపకముంచుకొనుము. మా ఫ్రాన్సిస్ జగద్గురును, మా పొలిమేర జయరావు పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును మీ ప్రేమయందు పరిపూర్ణ చేయము. ఉత్థానవదన మిగతో చనిపోయిన మా సహోదరి సహోదరును, నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకముంచుకొనుము. వారిని నీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయచూపి దేవుని కన్నతల్లిగు మరేమాతతోనూ, పునీత జోజప్ప గారితోనూ, పునీత అపోస్తులతోనూ, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్మలందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మేము స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తు నందు సర్వశక్తి గలపిత అయిన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్, ఆమేన్. మనకి రక్షకుడు మనకు నేర్పించిన పరలోక ప్రార్థనను భక్తితో ప్రార్థించుకుందాం. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మాయన్నము మాకు నేటికి అనుగ్రహింపుము.
మా యొద్ద అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించుము. మమ్ము శోధనల యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షించుము. ఆమేన్. ప్రభువా, అన్ని కీడులను మమ్ము రక్షింపము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపము. మీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏల అయినా నిరంతరము నీదే రాజ్యము, నీదే అధికారము, నీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తలులతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపం లెక్కింపక నీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపము. నీ చిత్త ప్రకారము మీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము. యుగయుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడు మీతో ఉండునుగాక, నీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరు సమాధానము తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకం యొక్క పాపములను పరిహరించు ప్రభు. ఈ యొక్క గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రురాలిని కాను, కానీ మీరొక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు రక్తం నిత్య జీవకు మనల్ని కాపాడును గాక. ఆమేన్. మనిషికి దేవుని బహుమానం ఈ దివ్య బిందు. వేగమే రండి జనులారా ఈ బిందుకు, ప్రభు ప్రేమ పొందుకు. ఈ విందుకు ప్రభు ప్రేమ పొందుకు. మనిషికి దేవుని బహుమానం ఈ దివ్య బిందు. వేగమే రండి జనులారా ఈ విందుకు, ప్రభు ప్రేమ పొందుకు. ఈ విందుకు ప్రభు, నీ మందిరమున వసింపగలవాడెవడు? నీ పవిత్ర పర్వతం మీద నిలువగలవాడెవడు? నిందారహితముగా జీవించువాడు, ధర్మమును పాటించువాడు మాత్రమే. ప్రార్థించుదము. ఓ ప్రభువా, ఈ పవిత్ర బలిలో పాలు పంచుకొనుచున్న మాకు నీ దివ్య జీవనమును అనుగ్రహింపము. మాకు పాపక్షమను దయచేసి భద్రతను కల్పింపము. మేము ధర్మమును పాటించుచు నిందారహితముగా జీవించినట్లు సహాయపడము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. నీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు, పిత, పుత్ర, పవిత్రాత్మ దేవుడు మనందరినీ ఆశీర్వదించి సదా కాచి కాపాడుదురుగాక. ఆమేన్. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. నిన్ను మరువను మరువను యేసయ్యా, ఎన్ని ఆపదలెదురైనా. మరువను మరువను యేసయ్యా, ఎన్ని ఆపదలెదురైనా. నిన్ను మరువను మరువను యేసయ్యా, ఎన్ని ఆపదలెదురైనా. మరువను మరువను యేసయ్యా, ఎన్ని ఆపదలెదురైనా. తల్లి మరచినను నన్ను మరువని దేవా, యేసయ్యా యేసయ్యా స్తుతింతును. తల్లి మరచినను నన్ను మరువని దేవా, యేసయ్యా యేసయ్యా స్తుతింతును. తల్లి మరచినను నన్ను మరువని దేవా, యేసయ్యా యేసయ్యా స్తుతింతును.